వెల్కమ్ టు సినిమా ఫీస్ట్ అండ్ దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ బ్రహ్మ ఆనందం. అయితే ఈ సినిమా ఎలా ఉంది మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ యావరేజ్, పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు ఫ్యామిలీతో. మూవీలో మంచి ఫ్రెష్ కామెడీ ఉంది అండ్ సిచ్యువేషనల్ కామెడీ కూడా చాలా బాగుంది. ఎమోషన్స్ అండ్ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి మీకు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుంది, చాలా ప్లేసెస్లో లాగ్ అనిపిస్తుంది అండ్ చాలా స్లోగా ఉంటుంది. బట్ ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ బాగుంది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. సో క్లైమాక్స్ నుంచి మాట్లాడుకుంటే అది మళ్ళీ పూర్గానే రాశారు. మూవీలో స్క్రీన్ ప్లే కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు, అన్నిట్లో చూసినట్టే ఉంటుంది అండ్ చాలా ఒడ్డిట స్క్రీన్ ప్లేనే ఉంటుంది. బట్ కామెడీ వైజ్గా, సిచ్యువేషనల్ కామెడీ వైజ్గా, సీన్స్ వైజ్గా బాగుంది. అండ్ ఇక స్టోరీ పాయింట్ గురించి మాట్లాడుకొని వస్తే బ్రహ్మానందంకి మనీ అవసరం పడుతుంది. సో దానికోసం ఆనంద్ మూర్తి దగ్గర మనవడిలో యాక్ట్ చేస్తాడు అండ్ దాని తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది, అసలు వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారో అనేది స్టోరీ. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి మంచి స్కోప్ దొరికింది పర్ఫార్మెన్స్కి అండ్ నిజంగా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్రహ్మానందం గారు ఆయన మీమ్స్ని ఓన్గా క్రింజ్గా వాడుకోకుండా కొన్ని సీన్స్లో చాలా ఫ్రెష్గానే వాడుకున్నారు. ఆయన ఎనర్జీ కూడా బాగుంది ఈ మూవీలో. సో ఈ మూవీ మీరందరూ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ అంత అంటే మాత్రం 1.7/3. అండ్ లైలా మూవీ కంటే చాలా బెటర్ ఫిలిం. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు, మీకు నచ్చుతుంది కూడా. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ మరిన్ని జెన్యూన్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకుండా ఉండి పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్.